వికారాబాద్ జిల్లా యాలాల మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్పై గ్రామస్తులు అవినీతి ఆరోపణ పాల్పడుతున్నారని, ఈ డీలర్ మాకు వద్దు అని చెప్పి తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియమించాలని కోరారు. బియ్యం పంపిణీలో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నాయి, అవినీతికి పాల్పడుతుందని ఆయనపై విచారణ చేపట్టాలని కోరడం జరిగింది. దీంతో మీటీవీ వార్తా కథనానికి స్పందించి వెంటనే విచారణ చేపట్టాలని ఆర్ఐకి ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. విచారణలో అవినీతి ఆరోపణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మీటీవీలో వచ్చిన కథనానికి చూడడం జరిగిందన్నారు. ఇప్పుడు గ్రామ ప్రజలు దరఖాస్తు ఇవ్వగానే నేను ఆర్ఐని ఆదేశించి డీలర్స్ పైన వచ్చిన అలిగేషన్స్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కోరగా దాని విధంగా ఆర్ఐని వెళ్ళి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వండి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అందులో ఈ ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఒకటినే యాక్చువల్గా ప్రతి నెల వచ్చే కోట కూడా మంజూరు చేయడం జరిగింది. చేస్తే సార్ ఈ కోట అమ్మొద్దని చెప్పి మళ్ళీ వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తెలిసిందంటే నేను వేరే విశ్వనాథ్పూర్ డీలర్ను అపాయింట్మెంట్ వేరే డీలర్ టెంపరీగా నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది. చెప్తే ఆ డీలర్ నేను అమ్మను అంటే ఆర్ఐతోటే మీరు మన మా ఆఫీస్ నుంచే అమ్మాలని చెప్పి ఆదేశాలు తయారు చేయండి. దాని ప్రకారమే డీలరు మళ్ళీ మా స్టాఫ్ వెళ్ళి అక్కడ ప్రజలకు నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఆర్ఐ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడం దాని చట్ట ప్రకారంగా ప్రభుత్వం సిఫారసు చేసి పై అధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. చేయలేదు ఆర్ఐఏ కావాలని చెప్పేసి డీలర్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి ఉన్న స్టాక్ ఎంత, మాకు వచ్చే స్టాక్ ఎంత, మా ఊళ్ళోకి బియ్యం మీరు ఇచ్చే స్టాక్ ఎంత ఉన్నాయి అనేది వివరాలు ఇంకా ఇది చేసుకోలేరు. గ్రామ సభ కూడా పెట్టి మన ప్రజాభిప్రాయం కూడా సేవకరణ చేయలేదు. ప్రజలు అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పి అంటున్నారు. అదే ఇప్పుడు బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, చేయగానే దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఈరోజు కూడా ఆదేశించడం జరిగింది. అది యూట్యూబ్ ఇంతకుముందు వేరే అట్లా ఛానల్ వచ్చింది కదా, దాన్ని కూడా నేను మార్నింగ్ చూడడం జరిగింది. చూసి దాని ప్రకారం ఆయన రిపోర్ట్ అయిపోతే ఆయన కూడా చర్యలు తీసుకుంటారు.